రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో బీసీ కాలనీలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ సహా ఇతర నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెండింగ్లో ఉన్న 9వ ప్యాకేజీను తొందరలోనే పూర్తి చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన అభివృద్ధి కుంటుపడిందని ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూడు కడపర ఫోటో అవునా మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగానే మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అభివృద్ధి నిధులు ఇచ్చారో ఆ అభివృద్ధి నిధుల నుంచి లింగన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈ యొక్క రోడ్డును ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో కూడా అభివృద్ధిని ఒకవైపు సంక్షేమాన్ని, ఇది బీసీ కాలనీలో రోడ్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా సమానంగా నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అంతేకాకుండా ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినరో ఆ 6 గ్యారంటీల్లో కూడా 100 రోజుల్లో చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ఒక్కొక్క గ్యారంటీను నెరవేర్చుకుంటూ వస్తుంటే ఇవాళ అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇవాళ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కూలిపోతుంది, 3 నెలలు కూలిపోతుంది అంటే అధికారం పోయిన తర్వాత మతి భ్రమించి ఈ అవాకులు చెవాకులు మాట్లాడుతూ కళ్ళు దాగిన కొద్దిలాగా మాట్లాడుతున్నారు. ఇవాళ మన సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి, మాజీ సర్పంచ్ తిప్పతన్న గారికి, ఎంపీటీసీ లింగాపురం ఎంపీటీసీ గారికి, మా గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ అందరికీ నమస్కారం. సీసీ రోడ్డు కాంగ్రెస్ విజయస్ నుంచి 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు మంజూరైనందుకు అందరికీ ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇక ముందు కూడా మా లింగన్నపేట గ్రామానికి ఇక ముందు మంచిగా వర్కులు తీసుకొచ్చి మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం.